హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. నేనైతే రవ్వ లడ్డూలు ఎప్పుడు కూడా పాలు పోసే చేసేదానండి. ఫస్ట్ టైం పాలు పోయకుండా చేశాను లడ్డూలు అయితే చాలా జ్యూసీగా వచ్చాయి, చాలా రుచిగా కూడా ఉన్నాయి. గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, మా అపార్ట్మెంట్లో అయితే నేను ఈ రవ్వ లడ్డూల్ని ప్రసాదంగా చేసుకొని తీసుకెళ్ళాను. అందరికీ కూడా చాలా నచ్చాయి. చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయి లడ్డూలు. పాకం పట్టే పని లేకుండా చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఈ రవ్వ లడ్డూలు చేయడానికి ముందుగా స్టవ్ పైన అడుగు మందం కల వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకుని 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత కొన్ని బాదం పప్పుల్ని ముక్కలుగా కట్ చేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వరకు వేగిన తర్వాత కొన్ని జీడిపప్పును కూడా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. ఇవి కూడా వేగిన తర్వాత కొన్ని కిస్మిస్ కూడా వేసి వేయించుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి, కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. బాగా వేగిన తర్వాత నెయ్యి రాకుండా ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలో నేనైతే 1 లోట బొంబాయి రవ్వ, సూజీ అంటారు కదా, ఉప్మా రవ్వ, 1 లోట రవ్వ వేశాను. వెయిట్లో వచ్చేసి ఇది 400 గ్రాముల రవ్వ. లో మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. రవ్వ ఎంత బాగా వేగితే లడ్డూలు అంత రుచిగా ఉంటాయి. మాడిపోకుండా మధ్యలో కలుపుకుంటూ ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. రవ్వ బాగా వేగితే కమ్మటి వాసన వస్తుంది, అలాగే కలర్ కూడా లైట్గా చేంజ్ అవుతుంది. నాకైతే మొత్తం 18 నిమిషాలు పట్టిందండి రవ్వ వేగడానికి. చూడండి, ఈ విధంగా కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇలా బాగా వేయించేసుకొని ఈ రవ్వని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో రవ్వ ఏమీ లేకుండా శుభ్రం చేసేసుకుని మనం ఏ కప్పుతో అయితే, ఏ లోట అయితే రవ్వ తీసుకున్నామో అదే లోటతో 1 లోట పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 200 గ్రాముల పచ్చి కొబ్బరి తురుము. ఈ కొబ్బరిని కూడా ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇది కొంచెం పొడిగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. స్టార్టింగ్లో కొంచెం అడుగు పట్టుకుంటూ ఉంటుంది, దాన్ని ఎప్పటికప్పుడు గరిటతో తీసేసుకుంటూ వేయించుకోవాలి. ఇది కొంచెం ఇప్పుడు ముద్దగా ఉంది కదా, కొంచెం పొడిలాడేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలి. నేనైతే కొబ్బరికి వెనక ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ తీయలేదండి, మీరు కావాలంటే తీసేసి వేసుకోవచ్చు. ఈ విధంగా పొడిగా వేయించేసుకొని ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేయించుకోవాలి. కొబ్బరిని కొంచెం నెయ్యి వేసి వేయించుకుంటే లడ్డూల రుచి మరింత బాగుంటుంది. కొబ్బరిలో ఉన్న పచ్చదనం అంతా పోయేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. కొబ్బరి కూడా చూడండి లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇలా వేయించేసుకొని మనం వేయించి పెట్టుకున్న రవ్వ ఉంది కదా, అది కూడా వేసేసుకొని 1 నిమిషం పాటు ఇదంతా కూడా బాగా కలిసిలా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి. ఈ రవ్వ లడ్డూల రుచి అంతా కూడా ఈ కొబ్బరి రవ్వ వేయించుకోవడంలోనే ఉంటుంది. ఇలా బాగా కలిపేసుకొని మనం రవ్వ తీసుకున్న లోటాతో 3/4 లోట పంచదార వేసుకోవాలి. కొలతలు ఒకసారి చూడండి. 1 కప్పు రవ్వ, 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 3/4 కప్పు పంచదార. అయితే నేను పంచదార మొత్తం వేసేయట్లేదు, ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పక్కన పెడుతున్నాను. ఈ పంచదార అంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిసిలా కలుపుకోవాలి. పంచదార అయితే డైరెక్ట్గానే వేసుకోవాలండి, పొడి చేసి వేయకూడదు, డైరెక్ట్గానే వేసేసుకోవాలి. ఈ పంచదార ఇందులో బాగా కలిసేలా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. పంచదార వేసాక 2 నిమిషాల పాటు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి, కొంచెం వేడికి కరిగినట్లుగా అవుతుంది. ఇప్పుడు ఇందులో వేడి నీళ్ళు, బాగా మరిగించుకున్న వేడి నీళ్ళు కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. నేనైతే 1/2 లోట నీళ్లు తీసుకుని మరిగించాను. ఆ మరిగిన నీళ్లు వేడివి ఒకే దగ్గర పోయకూడదు, చుట్టూగా పోసేసుకొని కొంచెం పోసుకోవాలి. స్టవ్ అయితే ఆఫ్లోనే ఉండాలి. నీళ్లు పోసాక 1 నిమిషం పాటు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. నిదానంగా పంచదార కరిగి కొంచెం ముద్దగా అవుతుంది. నీళ్ళు అయితే అస్సలు ఎక్కువ పోయకూడదండి, కొంచెం పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ పోసేసారంటే జారుగా అయిపోతుంది. చూసుకుంటూ వాటర్ పోసిన తర్వాత 1 నిమిషం పాటు కలుపుకుని తర్వాత అవసరం అనిపిస్తే మరి కొంచెం నీళ్ళు పోసుకోవాలి. అది కూడా ఒకే దగ్గర పోయకూడదు, అక్కడక్కడిగా కొంచెం పోసుకుంటూ ఉండాలి. అలాగే నీళ్ళు పోసాక 1 నిమిషం పాటు కలుపుకొని అవసరం అనుకుంటే అప్పుడు పోయాలి. వెంటనే నీళ్ళు పోసేయద్దు. 1 నిమిషం పాటు బాగా కలుపుకుంటే మనకి నిదానంగా పంచదార కరిగి ఇది కొంచెం ముద్దగా అవుతుంది. మనం ఇక్కడ పాలకు బదులుగా నీళ్లు పోసి లడ్డూలు చేస్తున్నాము. నీళ్ళకు బదులుగా మీరు గోరువెచ్చటి పాలు పోసుకొని కూడా లడ్డూల్ని చేసుకోవచ్చు. చూడండి, ఇలా ముద్దగా అయ్యేంత వరకు కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఈ రవ్వని కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి, కొంచెం ముద్దగా ఉండాలి. నీళ్ళు అయితే అస్సలు ఎక్కువ పోయొద్దు, జారు అయిపోతుంది. చూడండి, మనం లడ్డూలు చేస్తే ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా ఉండాలి. మనం 1/2 లోట వేడి నీళ్ళు తీసుకున్నాం కదండి, ఆ నీళ్ళన్నీ పట్టవు, కొన్ని నీళ్ళు మిగిలిపోతాయి. ఇలా బాగా కలిపేసుకుని మూత పెట్టేసి దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 10 వరకు యాలకులు, అలాగే మనం పక్కకు తీసి పెట్టుకున్న 3 టేబుల్ స్పూన్ల పంచదార ఉంది కదా, అది కూడా వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని గోరువెచ్చగా ఉన్న రవ్వ మిశ్రమంలోకి వేసేసుకుని అంతా ఒకసారి బాగా కలిసిలా కలుపుకోవాలి. ఇలా పంచదార వేసి కొంచెం యాలకులు వేసి గ్రైండ్ చేస్తే చక్కగా నలుగుతాయి యాలకులు. బాగా కలిపేసుకుని మనం వేయించి పెట్టుకున్న నట్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. ఈ నట్స్ కూడా ఇందులో బాగా కలిసేలా కలిపేసుకోవాలి.
ఈ రవ్వ లడ్డు రెసిపీ అయితే మన సబ్స్క్రైబర్స్ చెప్పిన రెసిపీ అండి. ఎలా వస్తాయో లడ్డూలు అనుకుంటూ చేశాను. నిజంగా చాలా బాగా వచ్చాయి. లడ్డూలు చేసేటప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకుంటే రవ్వ అంటుకోకుండా ఉంటుంది. కావాల్సిన సైజులో కొంచెం కొంచెం మిశ్రమాన్ని తీసుకుని లడ్డూని చేసుకోవాలి. నేనైతే ఈ సైజు మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా ఈ సైజులో చేస్తున్నాను. అలాగే కొన్ని లడ్డూలు చేశాక చేతికి రవ్వ అంటుకుపోతూ ఉంటుంది. దానంతా కూడా తీసేసుకుంటూ లడ్డూలు చేసుకోండి. లడ్డూలు అప్పుడే మనకి చక్కగా షేప్లో వస్తాయి. ఇదే విధంగా మిగిలిన లడ్డూలు అన్నీ చేసుకోవాలి. మీకు చివరి లడ్డు వరకు కూడా చక్కగా వస్తాయి లడ్డూలు. పాలు పోయడం ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా వేడి నీళ్ళు పోసి కూడా లడ్డూలు చేసుకోవచ్చు. పాకం పట్టే పని లేకుండా చాలా ఈజీగా చేసేసుకున్నాం కదా. ఈ కొలతలతో నాకైతే 30 లడ్డూలు వచ్చాయి. చూశారు కదా రవ్వ లడ్డు రెసిపీని. సాఫ్ట్గా జ్యూసీగా చాలా చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించే మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.